సాక్షి దినపత్రికలో 2 లక్షల రూపాయలు ఇస్తే గుడిలో కొలువు అనే శీర్షికతో వచ్చిన వార్తా కథనంపై రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అధికారులు స్పందించారు. గత కొంతకాలంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఆడియో క్లిప్ వైరల్ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దేవస్థానంలో ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించబడుతుందని, ఏ విధమైన అక్రమాలకు అవకాశం లేదని దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు. మనకి ఒక క్యాప్షన్ ప్రచురమైంది. ఆ క్యాప్షన్ పేరు ఏంటంటే 2 లక్షలకి టెంపుల్లలో జాబ్స్ ఇప్పిస్తున్నాము అని ప్రచారమైంది. ఆ వర్డింగ్స్ కూడా నేను చక్కగా చదువుతాను, తెలుగులో ఉన్నాయి. అవి ఏంది అంటే 2 లక్షలు ఇస్తే గుడిలో కొలువు అని మనకి దినపత్రికలో రావడం జరిగింది. సో దాని మీద మనకి ఎంక్వైరీ చేసుకుంటే ఇది మనకి ఎండోమెంట్ మినిస్టర్ మేడం దగ్గర కూడా వెళ్ళింది. ఆ మినిస్టర్ దగ్గర నుంచి మనకి కమిషనర్ సార్ దగ్గర కూడా వచ్చింది. ఎండోమెంట్ కమిషనర్ సార్ కూడా నాకు పంపించడం జరిగింది. దీంతో పాటు 2 ఆడియోస్ కూడా రిలీజ్ అయినాయి. 2 ఆడియోస్ కూడా రిలీజ్ అయినాయి. ఆ ఆడియోస్ మేము విన్న తర్వాత మా ఎంక్వైరీ మా కింద ఎవరైతే మా ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి వినిపిస్తే వాళ్ళు టక్కున ఒక జవాబు చెప్పారు. మేడం, ఈయన మన దగ్గర ఎవరైతే అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ ఉంటారో వాళ్ళ దగ్గర ఈయన పనిచేస్తారు మేడం, ఈయన పేరు లక్ష్మీనారాయణ, సూపర్వైజింగ్ అన్నారు. సో దీని మీద మేము ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే వన్ ఫెలో ఈజ్ దేర్, ఆయన పేరు లక్ష్మీనారాయణ. ఈయన ప్రీవియస్గా మన దగ్గర 8 ఏజెన్సీ అవుట్సోర్సింగ్ మీద పనిచేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర 3 ఏజెన్సీస్ దగ్గర ఈయన పనిచేసేవాళ్ళు. ఫస్ట్దేమో ప్రాణాయం ఏజెన్సీ, సెకండ్ ఏమో శివబాలాజీ అండ్ థర్డ్ ఏమో సాన్వి. సో వాళ్ళు కూడా మంత్లీ 4,000 రూపీస్ ఆయనకి ఇచ్చేవాళ్ళు. ఆయన 3 ఏజెన్సీ దగ్గర 12,000 తీసుకునేవాళ్ళు. సో ఈయన ఏం చేశాడు అని అంటే, ఈ ఆడియో ఈజ్ కరెక్ట్, ఇట్ ఈస్ నాట్ ఎ ఫేక్ ఆడియో, ఇట్స్ అ కరెక్ట్ ఆడియో. ఏప్రిల్ మే నెలల్లో ఆయన ఫోన్ చేసేసి కొంతమందికి 2,50,000 ఇస్తే మీకు శానిటేషన్లో ఇప్పిస్తాము జాబ్స్ అండ్ లడ్డు కౌంటర్లో ఇప్పిస్తామని తను దళారుల్లాగా వ్యవహరించడం జరిగింది. సో ఇది కూడా మేము ఓపెన్ ఎంక్వైరీ చేస్తే ఫైండింగ్ కూడా జరిగింది. కాబట్టి దీని మీద నేను సిఐ గారికి ఒక లెటర్ పెట్టించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశాము. ఎఫ్ఐఆర్ నంబర్ కూడా 398/2025, సెక్షన్ ఏమో 318 సబ్సెక్షన్ 4 BNS. సో దానికి మన కమిషనర్ సార్ కూడా 2 ఆఫీసర్స్ పంపించారు. ఇక్కడ మన ఎవరంటే రామకృష్ణరావు సార్ ఆర్జేసీ గారు అండ్ వెంకటేష్ DC సార్ కూడా పంపించడం జరిగింది. వాళ్ళిద్దరు రావడం జరిగింది. 8 ఏజెన్సీ MDస్తో కూడా మాట్లాడడం జరిగింది సార్. స్పెషల్గా అందరితో మాట్లాడితే ఈ 3 ఏజెన్సీస్ వాళ్ళు చెప్పారు ఏమని అని అంటే, ఈ లక్ష్మీనారాయణ మా దగ్గరే సూపర్వైజింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాము, మంత్లీ 4,000 తీసుకుంటున్నారు వాళ్ళు చెప్పడం జరిగింది. సో దాని మీద అవి కూడా ఎంక్వైరీగా వాళ్ళు రాసుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మన దగ్గర పనిచేసే శానిటేషన్ ఉండొచ్చు, హౌస్ కీపింగ్ ఉండొచ్చు, లడ్డు కౌంటర్లో ఉండొచ్చు, మన గోశాలలో ఉండొచ్చు, ఎక్కడైనా నిత్యానందంలో పనిచేసే వాళ్ళ దగ్గర ప్రతి దగ్గర ముగ్గురు ఎంప్లాయీస్ని పిలిపించుకొని మీరు ఎక్కడ పని చేస్తున్నారు, మీకు ఎవరు అపాయింట్ చేశారు అని చెప్తే వాళ్ళందరూ చెప్పడం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసి ఈసారి వాళ్ళు కూడా ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, యాజ్ ఎ ఈఓ రాజరాజేశ్వర టెంపుల్గా నేను చెప్తున్నాను, ఇలాంటి మళ్ళీ గనుక ఇక్కడ గనుక ఐడెంటిఫై అయితే, ఇప్పుడు నేను సెక్షన్స్ పెట్టాను 4 సెక్షన్స్, ఇక ముందు 6 లేకుంటే 8 సెక్షన్స్ పెడతాను. దయచేసి ఇలాంటి దళారుల వ్యవస్థ మా టెంపుల్లో పని చేయకూడదు, చేయరు కూడా. సో ఇక ముందు కూడా ఇలాంటివి వస్తే చర్యలు కంపల్సరీ తీసుకుంటాం. ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాం, వాళ్ళకి అరెస్ట్ కూడా చేయిస్తాం. థ్యాంక్ యూ. ఓకే మేడం, ఇప్పుడు జరిగిన దాని మీద సంబంధిత లక్ష్మీనారాయణ మీద కేసు పెట్టారా, లేకపోతే ఇందులో ఉద్యోగుల పాత్ర ఏమైందనే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా మీరు అడుగుతున్నారా పోలీసుని? సో మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ అండి. ఇందులో హీఈస్ ఏ సూపర్వైజింగ్ ఆఫీసర్ ఫర్ ద ఏజెన్సీస్. 8 ఏజెన్సీకి సూపర్వైజింగ్ ఆఫీసర్స్ ఆయన నెలకి 4,000 తీసుకుంటున్నాడు. సో ఇప్పుడు వరకు మా దగ్గర టోటల్ వ్యవస్థ చూస్తే ఈ 8 మంది ఏజెన్సీకి 254 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మా దగ్గర పనిచేస్తున్నారు. దాంట్లో వేకెన్సీస్ మాకు 229 మంది పనిచేస్తున్నారు. బ్యాలెన్స్ ఉన్న వాళ్ళంతా వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. నేను అనుకుంటాను అవి ఫిలప్ చేయడానికి వీడు ఈ లక్ష్మీనారాయణ అనే వాళ్ళు ఫోన్లో మాట్లాడుకొని ఉంటాడని. కానీ మా దగ్గర ఎలాంటి ఎంప్లాయీస్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు. నేను ఎంక్వైరీ చేసినంత దాంట్లో మాత్రం ఎలాంటిది మాత్రం మా వరకు ఇప్పటివరకు రాలేదు. ఓకే మేడం, మొత్తం మన దగ్గర అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? ఈ 8 సంస్థకి 254 ఉన్నారు. సో ఇంకో విషయం కూడా చెప్తాను మీ అందరికీ. ఏంది అని అంటే, ఈ వ్యవస్థ ఈ విధంగా నడుస్తుంది అని మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ కూడా లాస్ట్ ఆల్ పాత ఏజెన్సీస్ కన్నీ క్యాన్సిల్ చేసి
మే వరకు ఈ 8 ఏజెంట్స్కి మే వరకే వాళ్ళకి అప్రూవల్ ఇచ్చి వాళ్ళకి క్యాన్సిల్ చేసి కొత్త ఏజెన్సీకి అపాయింట్ చేశారు టెంపుల్కి. ఎలైన్ ఏజెన్సీ అని కొత్త ఏజెన్సీ జూన్ నుంచి మన దగ్గర పనిచేస్తుంది. అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్లో కూడా కొత్త ఏజెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఎంపిక విధానం వాళ్ళే చేసి జస్ట్ మనకు ఈ లేదు రాంగ్ రండి, కాదు. ఎంపిక చేయాల్సింది ఎంపిక చేయాల్సిందంతా డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ ఆఫ్టర్ నోటిఫికేషన్ త్రూ ద డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ త్రూ నోటిఫికేషన్ వేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ ఎంపిక చేయాలి. ఇదే రూలు, ఇదే యాక్ట్. నేనేమంటున్నా మేడం అంటే తను దీని అడ్వాంటేజ్గా తీసుకొని కొంతమంది నిరుద్యోగుల ద్వారా అంటే ఎంప్లాయీస్తో టైప్ అయ్యిండేమో అనేది మా ఒక అభియోగం. ఇప్పటివరకు అయితే రాలేదండి. రాని దాన్ని పట్టుకొని మనము ఇచ్చేసుకున్నాం. ఉండొచ్చు మీ అభియోగం, కాదని కాదు. అందుకోసం కమిషనర్ సార్ 2 ఆఫీసర్స్ కూడా పంపించడం జరిగింది. వాళ్ళంతా ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. ఈ కొత్తగా ఈ 8 వాటిని తీసేసి కొత్తగా ఎలియన్స్ అనేది ఇప్పుడు వచ్చింది. ఎలైన్ ఏజెన్సీ దానికి కూడా ఈయననే నియమించబడ్డాడు అనేది